అస్సలం వాలేకుం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని దయ వల్ల మేము బాగానే ఉన్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని గురించి ప్రార్థిస్తున్నాను. నేను టమాటాలు తెచ్చుకున్నానండి. 2 కేజీలు టమాటాలు పచ్చడి పడదామని. ఇప్పుడు టమాటాలు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని కోసుకొని అది వాటిని ఉట్టి ముగుట్లోనే ఏమీ వేయకోకుండా మామూలుగా వేసేసి పైన చింతపండు అండి. 2 కేజీలు టమాటాలకి 200 గ్రాములు చింతపండు అండి. ఇది ముందు బాయిల్ చేసుకుంటున్నాను. ఇది బాగా కొంచెం మెత్తగా ఉడకాలండి. ఇదిగోనండి, ఇలాగా మొత్తం చింతపండు టమాటాలు మొత్తం మగ్గిపోవాలి, మెత్తగా అయిపోవాలి. ఇలాగా కొంచెం నీళ్లు బాగా ఎగిరిపోవాలి, దాంట్లో ఊరిన నీళ్ళన్నీ ఊరిపోవాలి. ఊరిపోయాక ఇప్పుడు దీన్ని దించేసి పొయ్యి ఆపేసి బాగా చల్లారిపోవాలండి. బాగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. టమాటా ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇది చల్లారిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది వేడివేడిగా వేయకూడదు, అందుకని కొంచెం టైం పట్టింది చల్లారటానికి. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీలో వేసుకుని దీనికి సరిపడగా అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకుని అప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో అన్నీ వేయాల. ఒక కప్ అండి ఉప్పు, సాల్ట్ అనమాట. తర్వాత కారం అండి. ఇదిగోండి, కప్పున్నర కారం అండి. ఇదిగోండి, అంటే 2 కేజీలు టమాటాలు కాబట్టి 100 గ్రాములు 200 గ్రాములు కారము, 200 గ్రాములు చింతపండు, 200 గ్రాములు సాల్ట్, అదే కప్పు. ఇదిగోండి, ఇది ఆవు పిండి 2 స్పూన్లు, మెంతి పిండి 2 స్పూన్లు, వెల్లుల్లి ఉలుసుకున్న వెల్లుల్లిపాయలు. ఇదిగోండి ఏమంటే ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. 1 స్పూన్నర పసుపు అండి. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీ పట్టు. పావు కిలో వేరుశనగ నూనె అండి. ఇది వేరుశనగ పప్పుల నూనె అయినా అంటే నువ్వుల నూనె అయినా బాగుంటుంది. ఇక అది లేకపోతే వేరుశనగ నూనె వేసుకున్నా బాగుంటుందండి.
ఒక స్పూన్ ఆవాలండి, కొద్దిగా మినప్పప్పు అండి, కొద్దిగా శనగపప్పు అండి, ఎల్లిపాయలండి, ఒక స్పూను జీలకర్ర అండి, ఎండుమిర్చి అండి, ఒక 4 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి, ఇప్పుడు ఇదంతా దీంట్లో వేసేసుకోవాలండి తాలింపులో. ఇదిగోనండి, ఇది బాగా కలుపుకోవాలి. కొంచెంసేపు ఒక 15 నిమిషాల వరకు ఇలాగ కొంచెం తిప్పుకుంటా నూనెలో ఉడికితేనండి పచ్చడి ఎక్కువ నిల్వ ఉంటుంది, పాడవదు, టేస్ట్ కూడా ఉంటుంది. అంటే అందుకని కొంచెం నూనెలో ఉడకనివ్వాలి. తాలింపు పెట్టేయడంతో ఆపకూడదండి, కొంచెం సన్న మంట మీద అలాగే ఉడుకుతూ ఉండాలండి. అప్పుడు దీనికి టేస్ట్ బాగుంటుంది, పచ్చితనం అంతా పోయి పచ్చడి బాగుంటుంది, నిల్వ ఉంటుంది కూడానండి. ఇంక ఇది ఇలాగా కొంచెంసేపు అలాగ 15 నిమిషాల వరకు అలా తిప్పుకుంటా ఉంటే చాలండి. ఇంకా ఆపేసి చల్లారిపోయిన తర్వాత బాటిల్లో పెట్టేసుకోవచ్చు. టమాటా పచ్చడి రెడీ అండి, అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీన్ని బాగా చల్లారనిచ్చి మనం బాటిల్లో పెట్టేసుకోవచ్చు. మీరు కూడా పట్టుకుని ట్రై చేయండి. మరి ఎలా ఉన్నదో ఏంటో మరి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.